ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ గురించి పెద్ద చర్చకు దారితీసిన ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మొహమ్మద్ ఆమిర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆయన చాలా కఠినంగా మాట్లాడారు. మన దగ్గర నిజమైన టాలెంట్ లేదు అని నేరుగా చెప్పేశారు. ఒక మాజీ అంతర్జాతీయ ఆటగాడు తమ దేశ జట్టు గురించి ఇలా ఓపెన్గా మాట్లాడటం చాలా అరుదు. ఆమిర్ యొక్క నేపథ్యం మొదట మనం తెలుసుకోవాలి. అతను చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేజ్పై తన జోరు చూపించాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న తర్వాత కొంత విరామం తీసుకుని తిరిగి ప్రపంచ స్టేజ్లో అతను బెస్ట్ బౌలర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని అనుభవం ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ అవసరమే. అమీర్ చెప్పిన మాటల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది. ఆయన అభిప్రాయం ఏమిటంటే పాకిస్తాన్ టీంలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు పెద్ద స్టేజ్లో ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా కీలక మ్యాచ్లలో జట్టు నిలబడలేకపోతోందని చెప్పారు. ఈ టోర్నమెంట్లో సెమీఫైనల్కు కూడా చేరుకోలేకపోవడం ఆయనను చాలా నిరాశకు గురి చేసినట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లు, మ్యాచ్ విన్నింగ్ బ్యాటర్లు ఉన్న దేశం ఇప్పుడు అదే స్థాయి టాలెంట్ చూపడంలో వెనుకబడి ఉందని ఆయన సూచించారు. అతను మరో ఆసక్తికరమైన విషయము కూడా చెప్పారు. ఇతర పెద్ద జట్లు పాకిస్తాన్ను అంత సీరియస్గా తీసుకోవడం లేదని. ఒకప్పుడు పాకిస్తాన్పై ఆడటమే పెద్ద సవాలు అనుకునే టీంలు ఇప్పుడు అంతగా భయపడటం లేదని ఆయన భావన. అంటే ఇది కేవలం ఓటమి బాధ మాత్రమే కాదు, అంతకంటే లోతైన సమస్య ఉందని ఆయన చెప్పాలనుకున్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. కొందరు అభిమానులు అమీర్ మాటలకు మద్దతు ఇస్తున్నారు, నిజం చెప్పాడు అంటున్నారు. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశానికి ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇలా మాట్లాడటం సరైంది కాదు అంటున్నారు. కానీ ఒక విషయము మాత్రం స్పష్టం, పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం ఒక ఆత్మపరిశీలన దశలో ఉంది. జట్టు ప్రదర్శనలో స్థిరత్వం లేకపోవడం, పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, ప్లేయర్ల మధ్య సరైన అవగాహన లేకపోవడం, ఇవన్నీ కలిసి సమస్యగా మారాయి. అమీర్ మాటలు కాస్త కఠినంగా ఉన్నా అవి పూర్తిగా ఎమోషన్తో వచ్చినవే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మాజీ ఆటగాడిగా తన దేశ జట్టు మళ్లీ బలంగా నిలబడాలని ఆయన కోరిక అని అందరికీ అర్థమవుతోంది. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో ఒక పెద్ద డిబేట్ మొదలైంది. పాకిస్తాన్ క్రికెట్ నిజంగానే టాలెంట్ సంక్షోభంలో ఉందా, లేక ఇది తాత్కాలిక ఫామ్ సమస్య మాత్రమేనా? సమాధానం కాలమే చెబుతుంది. కానీ అమీర్ చేసిన ఈ రియల్ టాలెంట్ లేదు అనే వ్యాఖ్య మాత్రం చాలా రోజుల పాటు చర్చలో ఉండటం ఖాయం. ఏమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.